స్వాతంత్రం వచ్చింది అంటే దానికి ఎందరో మహానుభావులు త్యాగఫలము. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర తిలక్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఎంతోమంది మహానుభావులు వాళ్ళు త్యాగనిరతిని మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండోది, మనం ఏదైతే మనకు స్వాతంత్రం లభించిందో బ్రిటిష్ పాలన నుంచి 400 ఏళ్ళు వాళ్ళు పరిపాలించి మనం చూసుకున్నారు, ఒక బానిసగా చూసిండ్రు. అటువంటి దాన్ని మహాత్మా గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కలిసి దేశ రక్షణ కొరకై వాళ్ళు శాంతియుతంగా ధర్మం, నీతి, నిజాయితీతో వాళ్ళు సత్యాగ్రహాలు చేసి, ఉప్పు సత్యాగ్రహాలు చేసి, ఎన్నో రకాలుగా బాధలు పడి కుటుంబాన్ని మర్చిపోయి, వీటన్నిటిని కూడా మర్చిపోయి కూడా వాళ్ళు త్యాగ ఫలితమే మనం ఈనాడు అనుభవిస్తూ ఉన్నాం. అయితే మనకు స్వాతంత్రం వచ్చి 78 పూర్తి చేసుకుని 79 అడుగుతున్నాం. కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనం ఈ జెండాను ఎగరేసుకుంటున్నామంటే దానికి ప్రతీక ఏం చేయటంటే పచ్చ రంగు వ్యవసాయానికి గుర్తుకున్నది. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ దేశం, కార్మిక దేశం కాదు, వ్యవసాయ దేశము. అయితే వ్యవసాయము తెల్ల రంగు, తెలుపు రంగు శాంతికి నిదర్శనం, కాషాయము భక్తికి నిదర్శనం. అంటే ప్రతి మానవుడి లోపల, భగవంతుడి లోపల భక్తి అనేది పెంపొందించడానికి అది గుర్తు. మధ్యలో చక్రం ఉంది, ధర్మచక్రం. అంటే మనం ప్రతిదీ ధర్మంతోనే సాధించాలి, నిజాయితీతోనే సాధించాలి, మంచితనంతోనే సాధించాలి అంటుంటే మన జాతీయ జెండా అది. పింగళి వెంగళ రామారావు గారు తయారు చేసినటువంటి జెండా. అయితే మనకి ఇప్పుడున్న స్వతంత్రం వాళ్ళ త్యాగ ఫలితం మనం అనుభవిస్తున్నాము. అయితే మనకు ఒకటి దేశ రక్షణ గురించి జై జవాన్, మనకు ఆహారం పెడుతున్నది జై కిసాన్. అవునా? వీళ్ళు ఇద్దరు మన జీవితానికి మూల పురుషులు. కాబట్టి మనం కూడా మన సహకారాన్ని మన దేశ రక్షణ గురించి ఇప్పుడున్న రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయ నాయకులు. వాళ్ళు అధికారం ఎందుకు వస్తుంది? డబ్బు, అహంకారం, దీంతో రాజకీయానికి వస్తున్నారు. డబ్బు ఖర్చు పెడితే ఎవడైనా లొంగిపోతున్నారు. ఇటువంటి సమాజం నిజాయితీగా పనిచేద్దాం, సేవ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో అయితే రాజకీయ నాయకులు రావట్లేదు. అధికారం కోసమే రాజకీయ నాయకులు. ప్రజలు ఎక్కడున్నారో అక్కడనే ఉన్నారు. మనకు స్వతంత్రం వచ్చింది, వాక్చాతుర్యం ఇచ్చిండు అంతవరకే. కానీ కష్టం చేసుకొని ఎవరు కష్టం చేయాలనుకుంటున్నారు అంటే ట్యాక్స్ రూపాయలు. కాబట్టి ఇటువంటి రాజకీయ నాయకులు కాకుండా నిస్వార్థ సేవతోనే ముందుకు వచ్చి పనిచేసేటువంటి నాయకులు నూట్లోపు 1-2-10 మంది, అంతకు మించి ఇంకెవరు లేరు. కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనం పురస్కరించుకొని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. భారత్ మాతా కీ జై.